జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఎంతోమంది ఎదుర్కొనేటువంటి, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొనేటువంటి అత్యంత సమస్య అయినటువంటి నరాల బలహీనత అనేటువంటి సమస్య గురించి, ఆ నరాల బలహీనత సమస్యకు కారణాలేంటి, నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు మనకై మనం తయారు చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహార క్షేమదాయకమైనటువంటి ఔషధాలు ఉన్నాయి, మొదలైన వివరాలు తెలుసుకోబోతున్నాం. నరాల బలహీనత ఈ మధ్యకాలంలో, ఈ రోజుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కువ శాతం మందిని వేధిస్తూ బాధిస్తూ రకరకాల ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ యొక్క నరాల బలహీనత సమస్య. కాళ్ళు చేతులు నీరసంగా ఉంటాయి, బలహీనంగా ఉంటారు, ఏ పని మీద ఆసక్తి ఉండదు, అంతుబట్టని అంతు చిక్కని నీరసము నిస్సరణ ఉంటాయి, ఎప్పుడూ నిద్రపోవాలనేటువంటి ఇది ఉంటుంది, ఏకాగ్రత చూపలేరు, ఎక్కడికైనా వెళ్ళాలంటే మనిషికి ఆసక్తి ఉండదు, చాలా నీరసంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ నరాల బలహీనతకి కొంతవరకు మనం స్పష్టమైన కారణాలు చెప్పగలిగితే, కొన్నిటికి ఎలాంటి స్పష్టమైన కారణాలు కూడా ఉండవు. ఉదాహరణకి స్పష్టమైన కారణాలు చెప్పగలిగినటువంటి వాటిల్లో పోషకాహార లోపం కానీ, లేకపోతే ఏదైనా ఈ షుగర్ ఉండడం కానీ, ఎక్కువగా వెయిట్ ఉండడం కానీ, హార్మోన్ల అస్తవ్యస్తత కానీ, ఇలాంటి ఉన్నప్పుడు మరి అలాంటి వాళ్లకు ఈ యొక్క నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది. అట్లే కొంతమందిలో మానసికమైనటువంటి ఇబ్బందులు, మానసికమైన ఒత్తిడి ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు, నిద్ర సరిగ్గా లేనటువంటి వాళ్ళు, ఆహారం సరిగ్గా టయానికి తీసుకోలేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది అనమాట. ఇన్ జనరల్గా కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా ఆ నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో కొన్ని వ్యాధులకు వాడినప్పుడు కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళలో, ధూమపానం ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళలో, వీళ్ళలో కూడా నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. కొంతమందిలో నేను చెప్పినట్టు ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదు, ఆహారం తీసుకుంటుంటారు, మంచి పోషకాహారమే తీసుకుంటుంటారు, అదేవిధంగా దినచర్య సరిగ్గా అవలంబిస్తుంటారు, ఆహారం సమయానికి తీసుకుంటుంటారు, రెస్ట్ సరిగ్గా తీసుకుంటుంటారు, వీళ్ళకు కూడా నరాల బలహీనత, నీరసము, నిస్సత్వ ఆవరించి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. వీటి కోసం అని చెప్పేసి మరి చాలామంది బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి, అదేవిధంగా కాల్షియము, ఇలాంటి రకరకాల మందులు కూడా, ఈ ఐరన్ సంబంధించినటువంటి మందులు, ఇలాంటివి అనేక రకాలను వాడుతున్నప్పటికీ కొంతమందిలో కొంతవరకు ఫలితం కనిపించినప్పటికీ ఎక్కువ శాతం మందిలో మరి ఆశాజనకమైన ఫలితాలు కూడా కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ నరాల బలహీనతకు సంబంధించి ఎలాంటి క్షేమదాయకమైన ఔషధాన్ని వాడుకొని లబ్ధి పొందవచ్చు అంటే, ఉసిరిక చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. వామును వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. లవంగాలను కూడా వేయించేసి చూర్ణం తయారు చేసుకొని అదొక 20 గ్రాములు తీసుకోండి. ఉసిరిక చూర్ణము, దాల్చిన చెక్క చూర్ణము, వాము చూర్ణము, లవంగాల చూర్ణము, వీటిని ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ ఒక గ్రామ్, అంటే ఇప్పుడు మనం ఈ పదార్థాలన్నీ కలుపుడు తయారు చేసినటువంటి ఔషధం ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట ఒక గ్రామ్, మరీ సమస్య ఎక్కువగా ఉంటే, వయసు పెద్దగా ఉండి సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే మ్యాక్సిమం 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. ఇన్ జనరల్గా 190% మందిలో ఒక గ్రామ్ ఔషధం సరిపోతుంది. రోజు రాత్రిపూట ఈ విధంగా ఒక గ్రామ్ ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు తగినంత తేనెతో కానీ, లేకపోతే ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో కానీ తీసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఈ ఏ కారణం వల్ల ఈ నరాల బలహీనత సమస్య వచ్చినప్పటికీ చాలా చక్కటి ఫలితం ఇప్పుడు మనం చెప్పినటువంటి ఔషధం వల్ల కలుగుతుంది. చూసారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని నరాల బలహీనత మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.